నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది అయితే నాకు మెసేజ్లు చేస్తూ ఉన్నారనమాట. అన్న రాత్రి వేళల్లో నిద్ర ఉండటం లేదు, అలాగే మాకు టెన్షన్గా ఉందన్నమాట, ఏ క్షణాన ఏం జరుగుతూ ఉందో అని చెప్పేసి కొంతమంది అయితే మెసేజ్లు చేస్తూ ఉన్నారు. అలాగే ఒక మెసేజ్లకు నేను రిప్లై ఇవ్వకుండా ఒక వీడియో అయితే చేస్తూ ఉన్నాను అనమాట. దయచేసి ఎటువంటి టెన్షన్ అయితే పెట్టుకోగాకండి. నేను ప్రతి వీడియోలో ప్రతి ఒక్కసారి చాలా వీడియోలు చెబుతూ ఉన్నాను అనమాట. ఈ యుద్ధం అనేది కేవలం ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా మధ్య మాత్రమే జరుగుతూ ఉంది. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద కానీ యుద్ధం జరుగుతూ ఉంటే కానీ కువైట్ ప్రజలు నివసిస్తూ ఉన్న ప్రాంతాలపైన ఇప్పటికే దాడులు జరిగేవన్నమాట. అలాగే 1991లో మనం చూసుకుంటే కానీ ఇరాక్ వచ్చేసి కువైట్ మీద యుద్ధం చేసింది కదా. అప్పుడు ఎలాగైతే దాడులు జరిగాయో ఒకవేళ కువైట్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం జరిగి ఉంటే ఇప్పుడు కూడా పరిస్థితులు అలాగే ఉండేది. కేవలం కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలు, అమెరికా ఎయిర్ బేస్లు, అలాగే అమెరికా ఎంబసీలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకొని మాత్రమే ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. ఈ యొక్క విషయాన్ని గమనించండి. అలాగే ఇరాన్ చేస్తూ ఉన్న తప్పు ఏంటంటే కానీ కొన్నిసార్లు ఎయిర్పోర్ట్లు కానీ లేకపోతే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ప్రధాన ఆదాయ వనరులుగా భావిస్తూ ఉన్న ఆయిల్ ఏదైతే ఉందో అటువంటి చమురు క్షేత్రాలపైన కూడా దాడి చేస్తూ ఉందన్నమాట. దీనివల్ల కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే అమెరికాకు మద్దతుగా అయితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అమెరికాకు మద్దతుగా నిలవడం జరిగిందనమాట. అలాగే ఇరాన్కు మనం చూసుకుంటే సపోర్ట్ తక్కువగా ఉంది. ప్రస్తుతం ఈ యొక్క యుద్ధాన్ని తొందరలో ముగిస్తామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించడం జరిగింది. ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిదని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయులు కూడా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు భయపడకండి. రాత్రి వేళల్లో నిద్ర పట్టడం లేదని చాలా మంది అయితే భయపడుతూ ఉన్నారనమాట. కాబట్టి ఎవరు భయపడవలసిన అవసరం లేదు. మనకు ఏమీ కాదు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటికి రాకుండా ఉండడం మంచిదని చెప్పేసి నేను ఇది ఒక్కటైతే మీకు తెలియజేస్తాను అనమాట. ఎందుకంటే తెల్లవారుజామున రాత్రి వేళల్లో మనం చూసుకుంటే ఇరాన్ దాడులు చేస్తూ ఉన్న నేపథ్యంలో రాత్రి వేళ ఎవరు బయటికి రావద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.